వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ ఫైట్ మాస్టర్స్ నందు మాస్టర్ ఉన్నారు. 1980 చివరిలో ఇండస్ట్రీలకు ఫైటర్గా అడుగుపెట్టి ఇప్పటి వరకు 300కు పైగా సినిమాలకు స్టంట్ డైరెక్షన్ వహించి ఎంతోమంది ఫైట్ మాస్టర్లను తయారు చేసి రీసెంట్గా జాంబీరెడ్డి, హనుమాన్ లాంటి ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన సినిమాలకు స్టంట్స్ సమకూర్చి యాక్షన్ ప్రియుల్ని అమితంగా అలరించిన ఆయన ఈరోజు హనుమాన్ సినిమాతో పాటు తన జీవిత ప్రయాణం, కెరీర్ ప్రయాణాన్ని మనతో షేర్ చేసుకోబోతున్నారు. నమస్తే మాస్టర్. నమస్తే. థ్యాంక్ యూ వెల్కమ్. ఇక్కడికి వచ్చినందుకు ఛానల్కి చాలా చాలా థ్యాంక్స్ సార్, ధన్యవాదాలు పిలిచినందుకు. సో ఫస్ట్ అదే అంటే హనుమాన్ అనే సినిమా ఈరోజు ఎంత ప్రభంజనాన్ని సృష్టించింది అంటే, తెలుగు సినిమా మొదలైన తర్వాత సంక్రాంతి సీజన్ వరకు చూసుకుంటే సంక్రాంతి సీజన్లోనే హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సినిమాగా, పైగా ఇందులో పెద్ద స్టార్లు లేరు. ఒక తేజ సజ్జా అనే అబ్బాయి, అప్కమింగ్ హీరో, బాలనటుడిగా మనకు తెలిసిన అబ్బాయి, అట్లాగే ప్రశాంత్ వర్మ. ఇది 4వ సినిమా అతనికి. సో ఈ సినిమా ఈరోజు ఎంత కలెక్షన్ సాధించి, సో సంక్రాంతి సీజన్లోనే ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో అత్యధిక కలెక్షన్ చేసిన సినిమాగా రికార్డు సృష్టించడం, అందులో మీరు భాగం కావటం ఆ సినిమాలో. సో ఫస్ట్ ఎలా అనిపిస్తుంది మీకు? అది నాకైతే చాలా చాలా అద్భుతం అనిపించింది అనుమానం. దానికి ముందు ఫస్ట్ నేను కలికి చేశాను. కలికి వచ్చి వెంకట మాస్టర్ మెయిన్ చేశారు. ఓకే. నేను ప్రశాంత్ వర్మ గారితో చిన్న చిన్న ఎపిసోడ్లు, ఫైర్ షాట్ ఎపిసోడ్, నైట్ ఎపిసోడ్లు, ఇలా కొన్ని షార్ట్స్ అందులో చేశాను. ఓకే. కలికి మూవీలో చేశాను. ఒక 5 ఎపిసోడ్లు చేశాను. మన డైరెక్టర్ గారు బాగా నచ్చాను. నెక్స్ట్ మూవీ జాంబిరెడ్డి. ఓకే. జాంబిరెడ్డి మన కోడైటర్ విజయ్ గారు ఉన్నారు. సో నన్ను నందు మాస్టర్కి ఇస్తావా, బాగుంటుంది సార్ అంటే, కోడైటర్ విజయ్ గారు పిలిపించి మాస్టర్ ఇట్లా డైరెక్ట్గా పిలుస్తున్నారు అని పిలిపించారు. జాంబిరెడ్డి సబ్జెక్ట్ చెప్పారు, చాలా బాగా నచ్చింది. ఓకే. డైరెక్టర్ గారు అంటే మంచి టేస్ట్ ఉండే డైరెక్టర్. సో దేన్ని కాంప్రమైజ్ గారు, ఆయనకు నచ్చింది వచ్చేంత వరకు షార్ట్ తీస్తున్నట్టు, అంత కాన్ఫిడెంట్, చాలా సాఫ్ట్, సీరియస్ గారు, చాలా మంచి వ్యక్తి. అంటే ఓపిక ఎక్కువ ఉన్న వ్యక్తి. చాలా ఓపిక, చాలా ఓపిక. అసలు అవుట్పుట్గా మాతో ఎలా కావాలో అని తెప్పించుకుంటారు. అవుట్పుట్ మాస్టర్ నేను ఇలా అనుకున్నా, నాకు ఇలా చేసి పెట్టాలి అని క్లారిటీగా షార్ట్ బై షార్ట్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెప్పేస్తారు. దాని ముందు టెస్ట్ కూడా చేసాం. సార్ ఏమన్నారంటే, జాంబిరెడ్డిలో మాస్టర్ ఇప్పుడు ఉండే గన్లు కాకుండా డిఫరెంట్ గన్లు కావాలి, ఫైర్ రాకూడదు, పొగలు రాకూడదు. ఆ గన్ వచ్చి ఆ జాంబిని కొడితే ఆ చిమికలు రావాలన్నారు. చిమికలు అంటే తయారు చేయాలన్న, గన్ తయారు చేయాలని. ఇప్పుడు మార్ఫ్ గారు వెళ్ళి ఆయన పిలిపించి ఆ గన్ను తయారు చేసాం. ఓకే. అందులో బుల్లెట్ వస్తుంటది, కానీ ఫైర్ చిమికలు వచ్చి తగులుతుండే బాడీ చెస్ట్కి. అది టెస్ట్ పెట్టి చూపించాం, చాలా బాగుంది మాస్టర్ అన్నారు. తర్వాత వచ్చి ప్రాక్టీస్ అంతా చేసాం. జాంబిరెడ్డికి అద్భుతంగా వచ్చింది. అది కూడా క్లైమాక్స్ ఫైట్ చాలా బాగుంటుంది. అంటే మొత్తం మీరే కదా? సోలోగా చేశాను. చాలా అద్భుతంగా వచ్చింది. అలానే సేమ్ హనుమాన్ కూడా అవకాశం ఇచ్చారు, పిలిపించారు. మా హనుమాన్ మన సక్సెస్ కొడుతున్నాం అన్నారు. ఈ హనుమాన్ టీం ప్రతి ఒక్కరూ మనసు పెట్టి హార్ట్ఫుల్గా వర్క్ చేసామనే. చాలా హార్ట్ఫుల్గా పెట్టి వర్క్ చేసాం, ఎవరు ఇబ్బంది లేకుండా చాలా అద్భుతం చేసాం. ప్రశాంత్ వర్మ కూడా. ఇప్పుడు మీరు పృథ్వీ ఇద్దరు చేశారు కదా, మీరు ఏ ఎపిసోడ్ చేశారు? నేను ఆవకాయ హనుమాన్ సాంగురు, అది మీరు చేసింది? నేను చేసింది. వెరీ గుడ్. తర్వాత వచ్చి స్కూల్ ఫైట్. ఓకే. డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్. అవును. ఏరా పులిహోర తింటాదా ఏంటి అంటే, ఇవాళ శనివారం అండి, మా అమ్మ పులిహోర ఉండేది అంటే, అదొక చాలా అద్భుతం ఉంటుంది. ఆ ఫైట్ చాలా అద్భుతం ఉంటుంది. తేజ దగ్గరికి తెలియకుండానే జస్ట్ ఇలా అంటాడు, అంటే వాడు వెళ్ళి ఎక్కడో వెళ్ళి గోడ మీద పడతాడు. తేజ అలా చూసి చెయ్యి, అసలు నేనే నా అని అన్నాడు. మళ్ళీ కొట్టడానికి వస్తే వాడు అలా పట్టుకొని లేకపోతే వాడు ఆకాశం వెళ్తాడు. ఆ పైకి ఆకాశం వెళ్ళిన తర్వాత వాడి ముందు గద్ద అలాకి వాడు వెళ్ళిపెట్టి వెళ్తుంటుంది. ఆ షాక్ వచ్చి కింద పడతాడు. ఈ ఫైట్ అంతా డైరెక్ట్ గారు మాస్టర్ అనుకున్నా ఇలా కావాలి, దీనికి ఏమి కొట్టి బాగుంటుంది, రూపులు గిప్పులు వాడాము. అది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేసామన్న ఆ మూవీ. సరదాగా చేసాం, మనసు పెట్టి చేసాం. నాకు కూడా టెన్షన్, స్క్రీన్ మీద ఎలా వస్తుంది, దీనికి ఇంకా డిఫరెంట్ చేస్తే బాగుంటుంది. ప్రతిరోజు నేను నైట్ అంతా నిద్రపోయాను కాదు,
ఆ సినిమాకు Okay. ఏదో చేయాలనేది అలా కష్టపడి చేసి దాంతోపాటు మా ఫైట్స్ కూడా బాగా కష్టపడ్డారు. ఇప్పటికే మీరు ఎన్నో 300 సినిమాలు చేశారు కదా, 300 సినిమాలు చేశాను. అయినా కానీ టెన్షన్ ఉంటుంది ఇప్పుడు కూడా టెన్షన్. నేను 300 సినిమాలు చేసినా నేను ఎక్కడ ఫీల్ అవ్వనన్నా. ఓకే. ఇప్పుడు ఏదైనా డైరెక్ట్ పిలిచి ఇచ్చినా నా మొదటి సినిమానే ఫీల్ అవుతుంటా. ఓకే. నా మొదటి సినిమా ఇది, నా సినిమా ఫస్ట్ సినిమా అనుకుని ఫీల్ అవుతూ వర్క్ చేస్తూ ఉంటా. నేను 300 సినిమా చేశాను, పెద్ద మాస్టర్ అని ఎప్పుడు ఇంతవరకు ఫీల్ కాలే. అవును, అందుకని అంత సింపుల్గా ఉంటారు. హనుమాన్ గారి తర్వాత వచ్చి పెళ్లిలో ఫైట్ వరలక్ష్మి గారు, వరలక్ష్మి శరత్ కుమార్ ఆమెతో చేయించారు. కొబ్బరి బండలతో ఫైట్ చాలా అద్భుతం, బాగుంటుంది. అలాగే మన ఈ నైట్ ఎఫెక్ట్ దోపిడి దొంగలు బస్సులు దొంగ చేసినప్పుడు ఆ చెట్టుకి ఈ చెట్టు అది పాడేలో చేసాం. ఓకే. పాడేలో చేసాం. ఫుల్ రెయిన్ ఎఫెక్ట్. ఫస్ట్ డే వెళ్ళాం, చేసాం. 2 రోజులు ఫుల్ వర్షం, తుఫాన్ అన్నారు. మళ్ళీ షెడ్యూల్ ప్యాకప్ వచ్చేసాం. మళ్ళీ వెళ్ళి మళ్ళీ పని చేసాం. హనుమాన్ అలా కష్టపడి చేసాం. మంచి పేరు వచ్చింది. నాకు కూడా మంచి పేరు. చెప్పిన అన్నిటికీ అన్ని ఎపిసోడ్లకి మంచి పేరు వచ్చింది. దాన్ని ఎంజాయ్ చేశారు. ఆ స్కూల్ ఫైట్ ఏదైతే ఉందో రాకేష్ మాస్టర్ ఉండేది, అది చాలా సరదాగా స్క్రీన్ మీద అందరూ కూడా చిన్నపిల్లలు అయితే మరీ ఎక్కువ ఈవెన్ ఆవకాయ ఆంజనేయ పాట ఒక పక్క ఆడవాళ్ళు పాడుతూ ఉంటే ఇంకో పక్క వాళ్ళ రౌడీల్ని తేజ కొట్టడం, చాలా ఎమోషనల్ గా అది విల్లు తీసుకొని మన గోలీ తీసుకుని కొట్టడాలు, తగలడాలు, క్యాటర్ బెల్. అవును, అది చాలా తేజ్ కూడా బాగా కష్టపడ్డారని. చాలా కష్టపడి రోప్ షాట్ చేయడం కానీ, అది జంప్ చేయడం కానీ, ఆ బ్యాక్ వాల్ట్ తిరగడం కానీ. రిస్క్ చేశాడు, రిస్క్ చేశాడు, బట్ బాగా చేశాడు. చెయ్యను అనలే, ట్రై చేస్తాం మాస్టర్ అంటాడు. 2-3 సార్లు కానీ ట్రై చేద్దాం మాస్టర్. ఎప్పుడైనా డూపులు ఏమైనా ఉపయోగించారా? డూపు తక్కువనే, ఎక్కువ లేదు, ఏదో 1-2. మిగతా మరి ఎక్కువ రిస్క్ ఉన్న చోట ఏదైనా ఉంటే. సో అబ్బాయి అంటే తేజ సజ్జాని చూస్తే ఏమనిపించింది అంటే, మామూలుగా అయితే అబ్బాయి ఒక హోమ్లీ లాగా ఉంటాడు, హోమ్లీ హీరో లాగా. సో ఇందులో యాక్షన్ చేయించారు కాస్త. సో యాక్షన్ హీరోగా ఏమన్నా అబ్బాయికి ముందు నిలదొక్కునే అవకాశం ఉందన్న. అవకాశం ఉంది ఇందులో. హనుమాన్లో కూడా ఆ కర్ర ఫైట్, ఒక కర్ర తిప్పేది లాస్ట్ గన్ షూట్ చేసినప్పటికీ ఆ కర్ర తిప్పుడు వచ్చి జై శ్రీరామ్ అని కొడతాడు. అంటే ఈయన సముద్రకని అతనిలాగా మారిపోయి చేసే ఫైట్ అది. ఆ తర్వాత వెనక రాముడు రూపం వస్తుంది వెనక వాళ్ళు గన్ ఫైట్ చేస్తుంటే. దాని గురించి 10 రోజులు ప్రాక్టీస్ కూడా చేసుకున్నారు, కర్ర ఫైట్ నేర్చుకున్నారు. బాగా స్టైల్ గా తిప్పారు. వాళ్ళు గుద్దితే జై శ్రీరామ్ అంటే ఆ డస్ట్ రావడం, ఆ వెనక రాముడు నేను చేసిన నాకే జై శ్రీరామ్. నేను యాక్చువల్గా వచ్చి నేను రాముడు భక్తుడిని. ఆంజనేయ స్వామి నాకు చిన్నప్పుడు అంటే ఆంజనేయ స్వామి చాలా ప్రాణం. రాముడు అంటే ఇంకా నాకు రాము. అట్లా నాకు ప్రశాంత్ రావు ఇచ్చేందుకు చాలా చాలా ధన్యవాదాలు, రుణపడి ఉంటా. ఎందుకంటే హనుమాన్ చేసే సినిమాకి హనుమాన్ భక్తుడు నేను ఉన్నా కాబట్టి ఆయన ప్రశాంత్ రావుకి రుణపడి ఉంటా. ఈ సినిమా రావటం అనేది నేను చేయడం అనేది. అదే. సో మీ ఎదురుగా ఆయన భక్తుడు. సో ఇది కూడా అంటే ఆయన మరి ఇప్పించారేమో అనుకోవాలి. అంతే అంతే అన్న. నా చేతుకుంటా హనుమాన్ స్వామి బొట్టు ఉంటుంది. ఇది 9 సంవత్సరాలు స్కూల్లో ఉన్నప్పుడు వేసుకున్నది. 9 ఏళ్ల వయసు. 9 ఏళ్ళలో. హనుమాన్. ఓకే. సో అంత చిన్నప్పటి నుంచే హనుమాన్ భక్తుడు. హనుమాన్. ఓకే.